హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మను టీచర్స్ ఛానల్. సో ఇవాళ ఇంకొక ఇన్ఫర్మేషనల్ వీడియో తోటి మీ ముందుకు వచ్చేసాం, విచ్ ఈస్ సీటెట్ నోటిఫికేషన్. మళ్ళీ సీటెట్ నోటిఫికేషన్ అనేది విడుదలైంది. సో ఇయర్లీ ట్వైస్ ఉంటుంది సీటెట్. మనకి ఆల్రెడీ జనవరి 2024 సీటెట్ అనేది అయిపోయింది. ఇప్పుడు జూలై 2024 సీటెట్. ఓకే, సో తక్కువ టైం అనేది ఉంది. మార్చ్, ఇప్పుడు ఏప్రిల్, జూన్ 2 monthsలో ప్రిపరేషన్ అనేది చేయాలి. అండ్ అలాగే అప్లికేషన్స్ అనేటివి ఆల్రెడీ ఆన్లైన్ అయిపోయాయి కాబట్టి అప్లై చేసుకోండి. సో ఇంతకుముందు కూడా సీటెట్కి సంబంధించిన వీడియోస్ చాలా వరకు చేయడం జరిగింది. ఒకవేళ ఏమైనా డౌట్స్ ఉంటే కనుక ఆ సీటెట్ వీడియోస్ని ఒకసారి చూడండి. లాంగ్వేజ్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ఏ లాంగ్వేజ్ ఫస్ట్ సెలెక్ట్ చేసుకోవాలి, ఏ లాంగ్వేజ్ సెకండ్ సెలెక్ట్ చేసుకోవాలి, ఇలాంటి వాటన్నిటికీ అండ్ అలాగే ఎలిజిబిలిటీ ఏంటి, ఇవన్నీ కూడా వీడియో చేయడం జరిగింది. చాలా వీడియోస్ అనేటివి అవైలబుల్ ఉన్నాయి. మీకు ఈ వీడియో ఎండింగ్లో సీటెట్కి సంబంధించిన ప్లేలిస్ట్ అనేది ప్రొవైడ్ చేస్తాను, అక్కడి నుంచి చూసేయచ్చు. ఓకే, సో కమింగ్ టు టుడేస్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే సీటెట్. ఓకే, క్రోమ్లో సీటెట్ అనేసి మీరు ప్రెస్ చేసిన తర్వాత ఈ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఈ పేజ్లో మీరు చూసుకున్నట్టయితే సీటెట్ అని కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే నెక్స్ట్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ అప్లై ఫర్ సీటెట్ జూలై 2024 అని కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేయాలి. లేదు అంటే ఇదే పేజ్లో డౌన్లోకి వెళ్తే మనకి ఇంకో పేజ్ అనేది కనిపిస్తుంది. ఓకే, డౌన్లో కూడా మనకి అప్లై ఫర్ సీటెట్ జూలై 2024 అనేది ఉంది. ఓకే, సో దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఈ నెక్స్ట్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. మీరు ఐదర్ పైన అప్లై సీటెట్ అదన్నా క్లిక్ చేయొచ్చు, లేదా పేజ్ కిందకి వెళ్ళి క్లిక్ చేయొచ్చు. సో ఈ నెక్స్ట్ పేజ్లో మీకు న్యూ రిజిస్ట్రేషన్ అండ్ అలాగే ఓన్లీ రిజిస్టర్డ్ క్యాండిడేట్స్ సైన్ ఇన్ అని రెండు కనిపిస్తాయి ఆప్షన్స్. న్యూ రిజిస్ట్రేషన్ ఏంటంటే ఇప్పుడు మీరు అప్లై చేసుకుంటున్నట్టయితే ఈ న్యూ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఆల్రెడీ సీటెట్ అప్లై చేసుకున్నారు అంటే మళ్ళీ ఎలా లాగిన్ అవ్వాలంటే ఈ ఓన్లీ రిజిస్టర్డ్ క్యాండిడేట్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా పేజ్లో, దాని నుంచి లాగిన్ అవ్వాలి. ఇది మొత్తం కూడా ఒకటే పేజ్లో కనిపిస్తుంది మనకి. ఫస్ట్ ఏంటంటే ఈ ఓన్లీ రిజిస్టర్డ్ క్యాండిడేట్స్ గురించి చెప్తున్నాను, అంటే ఆల్రెడీ సీటెట్ అప్లై చేసిన వాళ్ళకి ఎలా లాగిన్ అవ్వాలనేది. సో అప్లికేషన్ ఫామ్ మనకి సీటెట్ జూలై 2024. మీ అప్లికేషన్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది, పాస్వర్డ్ ఇవ్వాల్సి ఉంటుంది, సెక్యూరిటీ పిన్ అనేది కింద చూపించిన విధంగా ఇవ్వాల్సి ఉంటుంది. ఆ తర్వాత సైన్ ఇన్ అంటే మీ డీటెయిల్స్ మీకు వచ్చేస్తాయి. సరే, ఇప్పుడే మీరు అప్లై చేస్తున్నారంటే కనుక ఈ న్యూ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. వన్స్ మీరు న్యూ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఈ నెక్స్ట్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇందులో మనకి జాగ్రత్తగా గమనిస్తే రిజిస్ట్రేషన్ ఉంటుంది, అప్లికేషన్ ఫామ్ ఉంటుంది అండ్ ఫీ పేమెంట్ ఉంటుంది. ఓకే, సో ఇక్కడే డౌన్లోడ్ ఇన్ఫర్మేషన్ బులెటిన్ అని కనిపిస్తుంది కదా మీకు, అది డౌన్లోడ్ చేసుకోండి. అందులో మొత్తం ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది మనకి. ఈ ఇన్ఫర్మేషన్ బులెటిన్ గురించి కూడా నేను వీడియోస్ అనేటివి అంతకుముందు చేశాను. లేదు అంటే ఈ మొత్తం ఇన్ఫర్మేషన్ బులెటిన్ని డౌన్లోడ్ చేసుకొని ఫస్ట్ క్లియర్గా చదవండి. చాలామంది చేసే మిస్టేకే అది. మనం చదువుకున్న వాళ్ళమే సీటెట్ లాంటి ఎగ్జామ్స్ రాస్తున్నామంటే రేపు టీచర్ అవ్వాల్సిన వాళ్ళం. సో మనకి తెలిసి ఉండాలి ఏమని, నోటిఫికేషన్ వస్తే అది మొత్తంగా ఇన్ఫర్మేషన్ చదివిన తర్వాతే అప్లై చేయాలని. చాలామంది ఇన్ఫర్మేషన్ చదవరు, డౌట్స్ మీద డౌట్స్ వస్తూ ఉంటాయి. వన్స్ మీరు ఇన్ఫర్మేషన్ చదవండి, మీకు డౌట్స్ అనేటివి రావు. ఆ తర్వాత కూడా డౌట్స్ వస్తే వీడియో కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, నేను రిప్లై అనేది ఇస్తాను. ఓకే, సో ఫస్ట్ డౌన్లోడ్ దిస్ ఇన్ఫర్మేషన్ బులెటిన్ అండ్ రీడ్ ఇట్. ఓకే, చదవండి. చదివిన తర్వాత ఇదే పేజ్లో కిందకి వెళ్ళినాక మీకు కొన్ని పాయింట్స్ అనేటివి ఇవ్వడం జరిగింది, ఇంపార్టెంట్ పాయింట్స్ ఇవి. సో ఇన్ఫర్మేషన్ బులెటిన్ని డౌన్లోడ్ చేసుకోండి, ఆ తర్వాత ఆన్లైన్ అప్లికేషన్ని ఫిల్ చేయండి. అఫీషియల్ వెబ్సైట్ కూడా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ పేజ్లో చూసుకున్నట్టయితే క్యాండిడేట్స్కి ఈ కన్ఫర్మేషన్ పేజ్ అనేది కంపల్సరీగా తీసుకోవాలని ఇచ్చారు. అంటే పేమెంట్ తర్వాత కన్ఫర్మేషన్ పేజ్ అనేది వస్తుంది. ఆ కన్ఫర్మేషన్ పేజ్ని ప్రింట్అవుట్ తీసుకొని పెట్టుకోవాలి రిఫరెన్స్ కోసం. ఆ తర్వాత ఎగ్జామినేషన్ ఫీజ్ మీకు తెలిసిందే. జనరల్ మరియు ఓబీసీ అంటే నాన్ క్రీమీ లేయర్ కింద వచ్చే వాళ్ళకి 1000 రూపీస్ అనేది 1 or 2 అంటే ఏదైనా ఒక పేపర్ రాసే వాళ్ళకి, 2 పేపర్స్ రాసే వాళ్ళకి 1200. అలాగే ఎస్సీ ఎస్టీ డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్ వాళ్ళకి 500 ఏమో ఒక పేపర్ రాస్తే, 600 2 పేపర్లు రాసిన వాళ్ళకి. ఓకే, అండ్ అలాగే ఇక్కడ ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వడం జరిగింది, జిఎస్టీ అనేది బ్యాంక్ వాళ్ళు ఛార్జ్ చేస్తారు అనేసి. ఓకే, మీరు డెబిట్ కార్డ్ లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ దేని ద్వారా అన్న కట్టొచ్చు. ఆ తర్వాత అప్లికేషన్ ప్రొసీజర్ యొక్క 4 సింపుల్ స్టెప్స్ అనేటివి ఇవ్వడం జరిగింది. దాంట్లో మీరు చూసుకున్నట్టయితే ఫస్ట్ రిజిస్ట్రేషన్ నెంబర్ అండ్ అప్లికేషన్ నెంబర్ జనరేట్ అవుతుంది.
ఆ జనరేట్ అయిన అప్లికేషన్ నెంబర్ మీరు రాసి పెట్టుకోవాలి ఫర్దర్ యూస్ కోసం. ఓకే, తర్వాత రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత మీరు అందులోనే లేటెస్ట్ ఫోటోగ్రాఫ్ మరియు సిగ్నేచర్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. అది ఎలాంటి ఫార్మాట్లో ఇవ్వాలంటే ఫోటోగ్రాఫ్ సిగ్నేచర్ జేపీజీ ఫార్మాట్ ఉండాలి. అండ్ అలాగే ఫోటో యొక్క ఇమేజ్ అనేది మనకి గ్రేటర్ దెన్ 10 KB ఉండకూడదు అండ్ లెస్ దెన్ 100 KB. సో 10 KB నుంచి 100 KB మధ్యలో ఉండాలి. సిగ్నేచర్కి 3 KB నుంచి 30 KB మధ్యలో ఉండాలి. ఇమేజ్ డైమెన్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. విడ్త్ ఏమో 3.5 సెంటీమీటర్స్ ఉండాలి ఫోటోగ్రాఫ్కి అండ్ 4.5 సెంటీమీటర్స్ హైట్ ఉండాలి. సిగ్నేచర్కి 3.5 సెంటీమీటర్స్ లెంత్ ఉండాలి అండ్ 1.5 సెంటీమీటర్స్ హైట్ ఉండాలి. ఓకే, సో ఇంకా నోట్ ఇవ్వడం జరిగింది. ఏమి ఇచ్చారు ఇక్కడ, మీ పర్టికులర్స్ ఏవైతే ఉన్నాయో అవి మీరు ఎడిట్ చేసుకోవచ్చు పేమెంట్ చేసేదాకా. వన్స్ పేమెంట్ అయిపోయిన తర్వాత ఎడిటింగ్ ఆప్షన్ అనేది ఉండదు. సో ఏదైనా కరెక్షన్స్ చేసుకోవాలనుకుంటే పేమెంట్ కాకముందే చేసుకోవాలి. లేదు అని అంటే ఆఫ్టర్ అప్లికేషన్ జూలై 2024 సీటెట్ వాళ్ళే మనకి ఒక విండో పీరియడ్ అనేది ఇస్తారు కరెక్షన్స్ చేసుకోమని, అప్పుడు చేసుకోవచ్చు. కానీ ఆఫ్లైన్లో మాత్రం చేంజెస్ చేయాలి అనేది యాక్సెప్ట్ చేయరు. ఈమెయిల్ ద్వారా అన్న అప్లికేషన్ ద్వారా అన్న మా అప్లికేషన్ కరెక్ట్గా లేదు చేంజెస్ చేయండి అంటే వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. ఐదర్ మీరు ఫీ పేమెంట్ కంటే ముందు ఎడిటింగ్ ఆప్షన్ అనేది ఉంటుంది, లేదు అని అంటే వాళ్ళు ఇచ్చిన విండో పీరియడ్ ఉంటుంది కరెక్షన్కి, ఆ టైంలో చేయాల్సి ఉంటుంది. ఓకే, సో ఫీ పేమెంట్ అనేది మళ్ళీ మనకు తెలుసు డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా చేసుకోవచ్చు. అండ్ ఫీ పేమెంట్ చేసిన తర్వాత కన్ఫర్మేషన్ పేజ్ అయితే కంపల్సరీగా మీ దగ్గర ఉండాలి, ప్రింట్అవుట్ తీసుకోండి. ఓకే, సో ఈ అప్లికేషన్ అనేది మీరు కన్ఫర్మేషన్ పేజ్ వచ్చేదాకా ఆగి ఆ ప్రింట్అవుట్ తీసుకున్న తర్వాతే యాక్సెప్ట్ చేస్తారు సీటెట్ వాళ్ళు. చాలామందికి అదే ప్రాబ్లం అయింది. పేమెంట్ చేసిన తర్వాత రీఫ్రెష్ కొట్టేస్తారు, ఓకే, లేదా హోమ్ పేజ్కి వెళ్ళిపోతారు. అలా వెళ్ళకండి. పేమెంట్ అయిపోయిన తర్వాత కీబోర్డ్ కానివ్వండి, మౌస్ కానివ్వండి టచ్ చేయకండి. పేమెంట్ అయిపోయిన తర్వాత ఒక కన్ఫర్మేషన్ పేజ్ వచ్చేదాకా లేట్ అవ్వచ్చు, కొంచెం అది రోలింగ్ అవ్వచ్చు, నెట్ సరిగ్గా లేకపోవచ్చు, సో లేట్ అవ్వచ్చు. కానీ కన్ఫర్మేషన్ పేజ్ వచ్చేదాకా అలాగే ఉంచండి. కన్ఫర్మేషన్ పేజ్ వచ్చిన తర్వాత ప్రింట్అవుట్ తీసుకోండి. ఆ తర్వాతనే మీ అప్లికేషన్ని వాళ్ళు ఓకే చేస్తారు. మీరు పేమెంట్ చేసేసారు, మీకు కట్ అయిపోయాయి పైసలు, కానీ కన్ఫర్మేషన్ పేజ్ రాలేదంటే కనుక మీ అప్లికేషన్ యాక్సెప్ట్ అవ్వనట్టే. సో కన్ఫర్మేషన్ పేజ్ ఈజ్ ఇంపార్టెంట్. ఇక పాస్వర్డ్ పెట్టుకోవాల్సి వస్తుందండి. ఆ పాస్వర్డ్కి సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్ కూడా వీళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు. 8 నుంచి 13 క్యారెక్టర్స్ ఉండాలి. వాటిలో ఒక అప్పర్ కేస్ కంపల్సరీగా ఉండాలి అండ్ ఒక లోవర్ కేస్. దాంతోపాటుగా అట్లీస్ట్ 1 నెంబర్ ఉండాలి అండ్ అట్లీస్ట్ 1 స్పెషల్ క్యారెక్టర్, అంటే @ అండ్ స్టార్ ఇట్లా. ఓకే, సో ఈ విధంగా వాళ్ళు ఎవ్రీథింగ్ కూడా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఇవి ఓన్లీ ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రమే. తర్వాత మీ పాస్వర్డ్ని రీసెట్ ఎట్లా చేయాలో కూడా వీళ్ళు ఇవ్వడం జరిగింది. చూడండి, ఇక్కడ ఫర్గెట్ పాస్వర్డ్ అని కూడా ఉంటుంది మనకి ఆప్షన్ అనేది. సో దాని ద్వారా కూడా మీరు చేసుకోవచ్చు. సో ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రమే. దీనికంటే ముందు మనకి పేజ్ స్టార్టింగ్లో డౌన్లోడ్ ఇన్ఫర్మేషన్ బులెటిన్ అని ఉంది కదా, అది డౌన్లోడ్ చేసుకుంటే మొత్తం ఇన్ఫర్మేషన్ అనేది మీకు తెలుస్తుంది. ఓకే, పేజ్ ఎండింగ్లో మనకి ఇలా చెక్ బాక్స్ ఉంటుంది. ఐ హ్యావ్ డౌన్లోడెడ్ ఇన్ఫర్మేషన్ బులెటిన్, రెడ్ అండ్ అండర్స్టూడ్ all the instructions therein as well as those mentioned above and filling up the online application form accordingly. సో నేను డౌన్లోడ్ చేసుకున్నాను ఇన్ఫర్మేషన్ బులెటిన్ అనేది, దాంతోపాటుగా మొత్తం చదివాను, అర్థం చేసుకున్నాను అండ్ పైన మీరు మెన్షన్ చేసిన పాయింట్స్ని కూడా అర్థం చేసుకున్నాను. ఇప్పుడు ఆన్లైన్ అప్లికేషన్ని ఫిల్ చేస్తున్నాను మీరు ఇచ్చిన పాయింట్స్ బేస్ చేసుకొని అనేది దీని సారాంశం. ఓకే, సో ఈ చెక్ లిస్ట్ అనేది మీరు టిక్ పెట్టి క్లిక్ హియర్ టు ప్రొసీడ్ అని కొట్టాలి. అలా కొట్టిన తర్వాతనే మీకు రిజిస్ట్రేషన్ ప్రాసెస్, అప్లికేషన్ ఫామ్, పేమెంట్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఈ క్లిక్ హియర్ టు ప్రొసీడ్ అని క్లిక్ చేసిన తర్వాత ఫస్ట్ అప్లికేషన్ ఫామ్ వస్తుంది. పర్సనల్ డీటెయిల్స్, బేసిక్ ఇన్ఫర్మేషన్, ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ ఇవన్నీ ఇవ్వాల్సి ఉంటుంది. ఫోటో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది, సిగ్నేచర్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. దీని తర్వాత పేమెంట్ అనేది చేయాల్సి ఉంటుంది. ఆఫ్టర్ పేమెంట్ కన్ఫర్మేషన్ పేజ్ తీసుకున్నాక మీరు అప్లై చేసేసినట్టు. ఓకే, సో డౌన్లోడ్ ఇన్ఫర్మేషన్ బులెటిన్ అనేది చాలా ఇంపార్టెంట్. డౌన్లోడ్ చేసుకోండి. మీకు ఇలా పేజ్ అనేది ఓపెన్ అవుతుంది, ఒక PDF అనేది ఓపెన్ అవుతుంది, అందులో మొత్తం ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. ఓకే, ఆ ఇన్ఫర్మేషన్ చదివిన తర్వాతనే అప్లై చేసుకోండి. మళ్ళీ చెప్తున్నాను. ఇక ఇంపార్టెంట్ డేట్స్ గురించి అండ్ టైం షెడ్యూల్ గురించి చూసుకున్నట్టయితే మనకి 7th మార్చ్ నుంచి ఆన్లైన్ అప్లికేషన్స్ యాక్సెప్ట్ చేస్తున్నారు. ఓకే,
సో ఆల్రెడీ ఆన్లైన్ అప్లికేషన్స్ అనేటివి స్టార్ట్ అయ్యాయి. మనకి లాస్ట్ డేట్ ఎప్పటిదాకా అంటే 2 ఏప్రిల్ వరకు. ఓకే, అలాగే ఈ ఫీ సబ్మిషన్ కూడా లాస్ట్ డేట్ 2 ఏప్రిల్ వరకే. ఆన్లైన్ కరెక్షన్స్కి కూడా చెప్పాను కదా ఇంతకుముందే, చిన్న విండోర్ అనేది ఇస్తారు ఆన్లైన్ కరెక్షన్స్కి. అది మనకి 8th ఏప్రిల్ నుంచి 12th ఏప్రిల్ వరకు. సో ఒకవేళ మీరు ఏమైనా అప్లికేషన్లో తప్పిదాలు చేస్తే ఈ డేట్స్ మాత్రం మర్చిపోకండి. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ అడ్మిట్ కార్డ్ అనేది ఎగ్జామినేషన్ అంటే ఇవాళ ఎగ్జామ్ అంటే దానికి 2 రోజుల ముందు అడ్మిట్ కార్డ్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఎగ్జామ్ డేట్ అనేది రిలీజ్ అయిన తర్వాత 2 రోజుల ముందు మీరు డౌన్లోడ్ చేసుకుంటారు. అండ్ తర్వాత ఎగ్జామ్ డేట్ ఏంటి మనకి 7/7/2024, 7th జూలై 2024 సండే రోజు ఎగ్జామ్ అనేది ఉంటుంది. సో 2 days బిఫోర్ ఎగ్జామినేషన్కి కావాల్సిన అడ్మిట్ కార్డ్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. అంటే ఐదర్ 5th or 6th. తర్వాత రిజల్ట్ అనేది మోస్ట్లీ ఆగస్ట్లో వచ్చేస్తుంది, ఎండ్ ఆఫ్ ద ఆగస్ట్లో. ఓకే, టైం షెడ్యూల్ చూసుకున్నట్టయితే మనకి డేట్ ఆఫ్ ద ఎగ్జామ్ ఆల్రెడీ ఇచ్చారు 7th జూలై 2024. పేపర్ 1, పేపర్ 2 ఉంటుంది. ఎంట్రీ ఇన్ ద ఎగ్జామినేషన్ సెంటర్ చూసుకున్నట్టయితే పేపర్ 2 వాళ్ళకి 7:30 AM. ఓకే, అండ్ పేపర్ 1 వాళ్ళకి 12 PM. అడ్మిట్ కార్డ్స్ అనేది 9 నుంచి 9:15 వరకు పేపర్ 2 వాళ్ళకి చెక్ చేస్తారు. పేపర్ 1 వాళ్ళకి 1:30 నుంచి 1:45 వరకు చెక్ చేస్తారు. టెక్స్ట్ బుక్లెట్ అనేది పేపర్ 2 వాళ్ళకి 9:15 AMకి ఇస్తారు. పేపర్ 1 వాళ్ళకి 1:45 PMకి ఇస్తారు. టెక్స్ట్ బుక్లెట్ అనేది మీరు ఓపెన్ చేసేది 9:25 AMకి పేపర్ 2 వాళ్ళు. పేపర్ 1 వాళ్ళు ఓపెన్ చేసేది 1:55 PMకి. ఓకే, లాస్ట్ ఎంట్రీ లేదా గేట్ క్లోజింగ్ అనేది 9:30కి ఉంటుంది పేపర్ 2 వాళ్ళకి. పేపర్ 1 వాళ్ళకి 2 వరకు ఉంటుంది. ఓకే, టెస్ట్ అనేది 9:30 నుంచి స్టార్ట్ అయిపోతుంది పేపర్ 2 వాళ్ళకి. పేపర్ 1 వాళ్ళకి 2కి స్టార్ట్ అవుతుంది. ఎండింగ్ 12కి అవుతుంది పేపర్ 2 వాళ్ళకి. పేపర్ 1 వాళ్ళకి 4:30కి అయిపోతుంది. ఓకే, ఎలా కండక్ట్ చేస్తారనేది ఇక్కడ టైం వైజ్గా ఇవ్వడం జరిగింది. ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే సీటెట్ అనేది ఆఫ్లైన్లో నిర్వహిస్తున్నారు. ఓకే, మధ్యలో ఆన్లైన్లో నిర్వహించడం జరిగింది, కానీ ఇప్పుడు మళ్ళీ దాన్ని ఆఫ్లైన్ చేశారు. సో మీరు బబ్లింగ్ చేయాల్సి ఉంటుంది, దాని ప్రాక్టీస్ కూడా చేసుకోండి. ఓకే, అండ్ ఇంకో విషయం ఏంటంటే మనకు ఆల్రెడీ తెలుసు 150 క్వశ్చన్స్ అనేటివి ఉంటాయి, 150 మార్క్స్కి ఉంటుంది. సో ఈచ్ క్వశ్చన్కి 1 minute అనేది ఉంటుంది. ఓకే, సో ఈ 1 minuteలోనే క్వశ్చన్ ఆన్సర్ చేసి బబ్లింగ్ చేయాల్సి ఉంటుంది. సో టైం మేనేజ్మెంట్ అనేది కూడా చూసుకోండి. అండ్ ప్రిపరేషన్ అనేది ఇప్పటి నుంచే స్టార్ట్ చేస్తేనే బెటర్. ఆల్రెడీ ప్రిపేర్ అయ్యి కూడా ఉండుంటారు చాలామంది. సో అందరికీ ఆల్ ద బెస్ట్. మన ఛానల్లోనే ప్రీవియస్ క్వశ్చన్స్ అనేటివి అండ్ అలాగే కొన్ని సీటెట్కి సంబంధించిన థియరీ వీడియోస్ అనేటివి అవైలబుల్ ఉన్నాయి, ఒకసారి విజిట్ చేసి చూడండి. అండ్ ట్రూ అండ్ కరెక్ట్ ఇన్ఫర్మేషన్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. సో ఇవాళ తీసుకొచ్చిన సీటెట్ వీడియో ఇన్ఫర్మేషనల్ వీడియోస్ లాగానే మంచి మంచి వీడియోస్ అనేటివి తీసుకొస్తూనే ఉంటాము. ఎవ్రీ ట్యూస్డే అండ్ ఫ్రైడే రెగ్యులర్ వీడియోస్ అప్లోడ్ చేస్తాము. సో ఏ వీడియో కూడా మీరు మిస్ కాకుండా చూడాలంటే కనుక సబ్స్క్రైబ్ చేసేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఓకే, సో ఇవాళ వీడియోలో సీటెట్ గురించి చూసాము. ఈ వీడియో ఎండింగ్లో మీకు ప్లేలిస్ట్ అనేది కనిపిస్తుంది, సీటెట్కి సంబంధించిన వీడియోస్ ఉంటాయి అందులో. అది మొత్తంగా చూస్తే మీకు క్లారిటీ అనేది వస్తుంది. ఓకే, సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేసుకోండి. అండ్ అలాగే వీడియో హెల్ప్ఫుల్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఈట్, స్లీప్, లెర్న్ అండ్ రిపీట్. And thank you for watching. Bye bye.